ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేషు, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. మన ప్రకాశం జిల్లాలో యాదవులు గొర్రెలు కాస్తూ ఉంటే, కొన్ని పొలాల్లోకి పోయి ఏదో గొర్రెలు కాస్తూ ఉంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు యాదవులను కొట్టినారు ప్రకాశం జిల్లాలో. ఇట్స్ బీన్ రిపోర్టెడ్. కొడితే కేసు ఎవరి మీద పెట్టినారు తెలుసా? కొట్టడం మీద కాదు, యాదవుల మీద కేసు పెట్టినారు. నిజంగానే ఈయన మనిషికి యాదవుల మీద నిజంగా ప్రేమ ఉందా అని అడుగుతా ఉన్నా. విశాఖపట్నం మేయర్, మొట్టమొదట యాదవ మేయర్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు విశాఖపట్నం మేయర్గా ఒక యాదవ కులస్తుడు ఎప్పుడు మేయర్ కాల. ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేసింది ఒక యాదవ కులస్తు, యాదవ మహిళను మేయర్గా. ఈయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆయనకు నెంబర్స్ లేకపోయినా ప్రలోభాలతో ఏం చేసినాడు? ఆమె దింపేసినాడు. ఇదే ఆ యాదవుల మీద ప్రేమ. అంతెందుకు, విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ యాదవ భవనం కోసం విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్కు శంకుస్థాపన చేసినారు. పనులు కూడా ప్రారంభమైనాయి. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, క్యాన్సిల్ చేసినాడు. ఈ మనిషికి యాదవుల మీద ప్రేమ? అసలు యాదవులు కాదు, అసలు బీసీలు అంటే కూడా ఈ మనిషికి లెక్కలేదు. కొన్ని మత్స్యకారుల మీద ఏమైనా ఉందా అంటే లేదు. మత్స్యకారుల లీడర్లను నాశనం చేయడం, కుట్రలు పని వాళ్ళను కుట్ర కోణంతో వాళ్ళను చరిత్రహీనులుగా చేసే కార్యక్రమం చేయడం. మొన్న విశాఖపట్నంలో మత్స్యకారులు చనిపోతే 7 మంది వేటకపోయి అందులో 6 మంది చనిపోతే కనీసం మానవత్వం చూపలా. ఒక మంత్రి పోలా కనీసం ఆ ఇళ్ళ కాడికి, వాళ్ళని కనీసం ఓదార్చడానికి. పోయింది జగన్ అక్కడికి. ఈ మనిషి ఎవరి మీద ప్రేమ లేదు. అసలు పేదవాడు అనే పేదవాడి మీద అసలు ప్రేమే లేదు ఈ మనిషికి. బీసీలను ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటాడే తప్ప బీసీల మీద ఏమాత్రం ప్రేమ లేదు. ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేషు, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేషు, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. 10 ఫిషింగ్ హార్బర్లు, ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు మన హయాంలో, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మనం ప్లాన్ చేస్తే, కట్టడం మొదలెడితే ఈ మనిషి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు ఎవరు మొదలుపెట్టినారు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే బోడగట్లపాలెం, మంచినీళ్ళపేట ఫిషింగ్ హార్బర్లు ఎవరు తీసుకొచ్చారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? స్కాములు చేస్తూ దానికి అమ్మకానికి పెట్టినాడు. స్కాములు చేయడం కోసం స్కాములు చేస్తూ పోర్ట్లు అమ్మకానికి, ఫిషింగ్ హార్బర్లు అమ్మకానికి, మత్స్యకారుల జీవితాలను సర్వనాశనం చేయడానికి కోసం ఈ మనిషి రెడీగా ఉన్నాడు. అసలు ఈ మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చినాడు, ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు. పిల్లడు కనపడితే ఏమన్నాను, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇటు అమ్మ కనపడితే ఏమన్నాడు,
నీకు 1500 నెల నెల, నీకు 1500, నీకు 1500, నీకు 1500 అంటే 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. మళ్ళీ 50 ఏళ్ళ ముసలి ఎవరు కనపడలేదు, విలేకరులు ఎవరు కనపడ్డాం 50 ఏళ్ళలో. 50 ఏళ్ళు ఎవరైనా కనపడితే ఏమంటాడు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, అందరికీ బాండ్లు. అమ్మఒడి 15,000 కథ దేవుడు ఎరుగు, అందరికీ ఇస్తాన కథ దేవుడు ఎరుగు. 9,000, 8,000, అది కూడా ఫస్ట్ సంవత్సరం ఎగరగొట్టి. నోరు తెరిస్తే అబద్ధాలు, చేస్తేదంతా మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే, ఏదో ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం అని చెప్పి వాళ్ళ మీద ఆ తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని అన్న కనీసం జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటాలు ఆడడం. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్న వాస్తవాలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కుటుంబానికి, అప్పలరాజు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది.